రారా తమ్ముడు. ఎలా ఉన్నా అక్క? బాగున్నా. మానస ఎలా ఉంది? అదిగో టిఫిన్ చేస్తోంది. నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దువు గాని. పద. కూర్చో తమ్ముడు, నీకు కూడా టిఫిన్ పెడతా. హాయ్. హాయ్ మామయ్య. నా కోసం ఏం తెచ్చావు మామయ్య? నీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చానమ్మా. ఐ థాంక్యూ. మానస, చాక్లెట్ తర్వాత తింది గాని ముందు ఈ వడ తిను. ముందు చాక్లెట్ తింటా, తర్వాత వడ తింటానమ్మా. అది కాదమ్మా. మామయ్య నువ్వైనా చెప్పు. అలాగే తిందువు గాని ముందు ఈ మామ చెప్పింది వింటావు కదూ? చెప్పు మామయ్య. గుడ్. ముందు టిఫిన్ చేసావనుకో బలం వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్ తినొచ్చు. అలా అయితే సరే. అమ్మా నాకు ఇంకో వాడి పెట్టు. సరే తినమ్మా. ఆ చాక్లెట్ పక్కన పెట్టమ్మా. ఇటు ఇయ్యమ్మా, నేను తీసిస్తా. నేనే తీసుకొని తింటా. నేను తీసిస్తానమ్మా. చూసావా తమ్ముడు, దానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అమాయకంగానే ఉంది. ఒక తల్లిగా దాని చిలిపితనం చూసి సంతోషించాలో, లేక వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పెరగలేదని బాధపడాలో అర్థం కావడం లేదు తమ్ముడు. బాధపడకక్క. మానసాన్ని కేరళకి తీసుకెళ్లి ఆయుర్వేద వైద్యం ఇప్పిద్దాం. నేను ఆల్రెడీ మాట్లాడానక్క. ఇంకో 4 రోజులు వెళ్దాం. అలాగే. మానసకి అంత నయమయ్యి మంచి మనిషిగా మారుతుంది. తమ్ముడు, నువ్వు మా కోసం ఎంతని చేస్తావు. మీ బావ పోతూ పోతూ దాన్ని నన్ను తీసుకుపోతే ఎంత బాగుండేది. మేమిద్దరం బతికి నిన్ను బాధ పెడుతున్నావు. అక్క, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీలోని నాలోని ప్రవహించేది ఒకే రక్తం. నువ్వేమి పరాయిదానివి కాదు. నిన్ను మానసాన్ని చూసుకోవడం నాకు పెద్ద బరువేమి కాదు. నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టదు. ఇంకోసారి నువ్వు నెగిటివ్గా ఆలోచించావనుకో నా మీద. ఏ రోజుకైనా నా మేనకోడల్ని మంచి మనిషిగా చేసి నీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఉంది. అంతేకాదక్క, మానసికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు. నువ్వు నా తమ్ముడిగా పుట్టావు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించు. అక్క, పక్క పోషణ ఖాళీగా ఉంది, అది అద్దెకివ్వచ్చు కదా. కనీసం ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది కదా. అలాగే రా తమ్ముడు, ఎవరన్నా వస్తే ఇస్తాను. చాక్లెట్ అయిపోయింది మామయ్య. ఓకేనమ్మా, నేను వెళ్ళి 5 చాక్లెట్ తీసుకొస్తాను, సరేనా? మా మంచి మామయ్య. అక్క, నేను వెళ్ళొస్తాను. మానస జాగ్రత్త. అలాగే. ఒరే, చందుని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? కరెక్టే అమ్మా, ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. మా డాడీకి తెలిసిన సైకాట్రిస్ట్ ఒకరు ఉన్నారు. మా డాడీతో మాట్లాడి ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్దాం. అమ్మా, మీరు వెళ్ళి చందుగారి దగ్గర ఉండండి. ఏదైనా పాలు కానీ జ్యూస్ కానీ ఇవ్వండి. సరే నాన్న. రే, వాడిని మాట్లాడుతుంది సైకాట్రిస్ట్ కాదురా. ఇంకెవర్రా? ఏదైనా ఆయుర్వేదమా? కాదు, ఎంత మనిషికైనా, ఎలాంటి జీవితం నాశనం చేసుకున్న వాడికైనా ఇలాంటి మంది ఇస్తే చాలురా. ఎందుకంటే ప్రతి మగాడిలో కామనాళ్ళు కదలాడితే నీరసించిన మనిషి కూడా మగాడిలా మారుతాడు. ఆడదాని వాసన, ఆడదాని సుఖం అంటే ఎలాంటి మూర్ఖుడైనా సరే మారాల్సిందే. అందుకే మనం వెంటనే హార్ట్గా ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఎస్, ఇదేదో బాగుందిరా. రండిరా. రే ఆగరా, ఏంది ఓ టెన్షన్ పడిపోతున్నావు? ఏంది టెన్షన్ పడుతుందిరా. ఇక్కడేమో ఈ సాయంత్రం రూమ్ ఖాళీ చేయమని ఓనర్ తెగ కూడా పెట్టేస్తున్నాడు రా. ఖాళీ చేయకపోతే సామాన్లు బయటికి ఇసిరేస్తాడు. అది నా టెన్షన్. టెన్షన్ ఎందుకురా? జానీ గడు వెళ్ళాడు కదా, ఏదో ఒక టూలెట్ చూసుకుని వస్తాడులే. అదిగోరా వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి దొరుకుంటుంది. యారా జానీ, టూలెట్ కూడా దొరికిందా? దొరికిందిరా. చాలా దగ్గర బ్యాచిలర్స్కి ఇవ్వనున్నారు, కానీ ఒకచోటు చూశాను, వాళ్ళు బ్యాచిలర్స్కి ఇస్తారా లేదా అన్న డౌట్. డౌట్ ఎందుకురా, వెళ్ళి చూస్తే పోలా? సరే పదండి రా, వెళ్ళి చూద్దాం. పద. ఇదేరా ఇల్లు.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఇన్సైడ్. ఎవరు బాబు? టూలెట్ని చూసి రెంట్కి వచ్చాం. ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, మీకు నచ్చితే ఉండొచ్చు. మేడం మేము బ్యాచిలర్స్ మేడం. పర్వాలేదు, లోపలికి రండి. రండి బాబు. స్టెప్స్ ఎంత బాగుంటే ఇల్లు ఇంకెంత బాగుంటుందో కదరా. కదా, డిజైన్ బాగుంది కదా. ఇదే మేము రెంట్కి ఇవ్వబోతున్న ఇల్లు. బాగుంది ఆంటీ, ఇక్కడున్న ఫర్నిచర్ అంతా వాడుకోవచ్చు. చాలా బాగుంది కదా. బాగుంది మామ. బాగుందిరా. ఓకే మేడం, మాకు నచ్చింది. మరి రెంట్ విషయం? రెంట్ 10,000. మేడం కొంచెం ఎక్కువేమో. 8,000 చేసుకోండి మేడం, మేము ముగ్గురమే ఉన్నాం. సర్లే గాని 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అమ్మా ఆకలేస్తుంది. మా అమ్మాయి చాక్లెట్ తెస్తాన్నాడు, ఇంకా తేలా. షు, అరవకు బాబు. మా అమ్మాయి అంతా చిన్నపిల్ల మనస్తత్వం. మేడం, భగవంతుడు అందరికీ అన్ని కరెక్ట్గా ఇస్తే మనం మనుషులు ఎందుకు అవుతాం మేడం? అమ్మా ప్రతి ఇంట్లో ఏదో సమస్య, ఏదో బాధ ఉంటుంది. సమస్య బాధ లేని ఇల్లు ఒకటి చూపించండి చూద్దాం. మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి పడాలి. చాలు బాబు, ఆ మాట చాలు. మీరు నాకు పుట్టకపోయినా ఏ తల్లి కన్న బిడ్డలో మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మీరు నన్ను మేడం అని పిలవద్దు, అమ్మ అని పిలవండి. చూడు మాన్సా, ఇక్కడి నుంచి నీకు 3 కజిన్లు. అంటే మా ముగ్గురిని కజిన్స్ అని పిలవాలి. కజిన్ కజిన్ కజిన్. ఎవరు పెద్ద కజిన్, ఎవరు చిన్న కజిన్, ఎవరు బుల్లి కజిన్ అమ్మా? ఎవరిని పిలవాలి? ఇదిగో వీడు పెద్ద కజిను, నేను రెండో కజిను, వీడు చిన్న కజిను. వల్లే వల్లే వల్లే. పెద్ద కజిన్, చిన్న కజిన్, బుల్లి కజిన్. నాకు 3 కజిన్లు కదా అమ్మా. అంటే రోజు నాకు 3 చాక్లెట్లు వస్తాయి కదమ్మా. అవునమ్మా, నీకు రోజు 3 చాక్లెట్లు వస్తాయి. అబ్బే అదేం లేదు బాబు, దానికి చాక్లెట్లు పిచ్చి. ఇంటికి ఎవరొచ్చినా చాక్లెట్లు కావాలని మారం చేస్తుంది. పర్లేదమ్మా, చిన్నపిల్ల కదా. సరే, మనం వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం. ఓకే, సామాన్లు తెచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తాం. మేము వచ్చేటప్పుడు నీకు 3 చాక్లెట్లు తీసుకొస్తాం, సరేనా? బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అమ్మా. అమ్మా. బాయ్. మొత్తానికి మంచి రూమ్ దొరికిందిరా. ఒరే లేట్గా వెతికినా కానీ మంచి ఫ్లాట్లో దిగాంరా. మీకేమిరా, వాడేమో టెన్షన్ పడుతుంటాడు, నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు. మధ్యలో నేనేగా తిరగాల్సింది. రేయ్, వానరం వచ్చినట్టుందిరా. ఈ టైంలోనా? సర్లే బే, ఈ సంతంతా తీసి సోఫా కింద పెట్టండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను.